మహంకాళి, భద్రకాళి, దుర్గామాత, భవానీ, శ్రీ వెంకటేశ్వర, బాలాజీ, సాయి గణేష్, కట్టమైసమ్మ, బంగారు మైసమ్మ. ఏంది మునుం పెట్టి దేవుళ్ళ పేర్లు చదువుతాంది అనుకుంటున్రా? లేలే, వైన్స్ల పేర్ల ఇవన్నీ దందా మంచిగా నడవాలనే సెంటిమెంట్. మళ్ళా ఇక మందు బ్రాండ్లకు గిన మంచి మంచి పేర్లు పెడతారాయే. ఈనంగానే ఇంకో బాటలు ఎక్కువ కొనాలనిపించేటట్టుంటాయి. ఇంతకు ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే కోట రేసుడు, కొత్త ఆలోచన చేసుడు, పెగ్గేసుడు, కొత్త పేరు దొరకబట్టుడు. ఏదైనా మంచిగా ఉంటది, ఏమైతే బాగుంటదని కేరళ మందు మహారాజులు దిమాక్ అంతా ఖరాబ్ చేసుకుంటారట. మరి ముచ్చటేందంటే ఆడ ఒక కొత్త బ్రాండ్ తెస్తుంది ఒక కంపెనీ. మందు సీసాకు నామకరణం, మంచి నామకరణం చేసిన వాళ్ళకు, చక్కటి గుర్తు చెప్పిన వాళ్ళకు 10,000 రూపాయల పారితోషికం కూడా ఇస్తామని సాటింపేసింది అన్నట్టు. ఇక ఏమున్నది, ఎవరికి దోషింది ఎవరికి నచ్చిందా అని చెప్తున్నారు. చెల్ గిదేం పబ్లిసిటీ, మందు బ్రాండ్ కు పేరు పెట్టమని మందినాడు కూడా ఏంది అని కొందరు కోర్టుకు పోతే కంపెనీ వాళ్ళకి నోటీసులు అందినాయి. మాకేం సంబంధం లేదని సర్కారు వాళ్ళు చేతికి మీదకి లేవట్టారు. ఇక ఎల్లుండే కొత్త సరుకును తొట్టని లేసే శుభకార్యము. గా పుణ్యకాలాన ఏ పుణ్యాత్ముడు చెప్పిన పేరు పెడతారో గాని ధూపం మీద ఉన్న వాళ్ళంతా ఎదురు చూస్తున్నట్టే ఉన్నదట పరిస్థితి. కేరళలో కూడా తాగుడు జోరు ఉంటది. మళ్ళా కొన్ని వద్దులు ఆన్లైన్ లో కూడా అమ్మేండ్రు. తాగేసిన కాల్ సీసాలు తెచ్చేస్తే 20 రూపాయలు ఇస్తామని ఆఫర్ కూడా నడుస్తుంది. దందా మంచిగా ఉండే వరకు కొత్త బ్రాండ్లు తెస్తున్నారు. దానికి ఏం పేరు ఫైనల్ అవుతుందో 10,000 మాకు ఇయ్యకుంటవాయే గాని కొన్ని పేర్లు చెప్తాము, నచ్చితే పెట్టుకోండి. కేరళ కిక్కు, మలయాళం మస్తీ, కోకోనట్ కోటరు, తాగు బోగు, చీర్సు కోర్సు, పెగ్గేద్దాం రా, సిట్టింగ్ రాజా, రౌండ్ బై రౌండ్, కచ్చగొట్టు, ఇట్లా బొచ్చడు ఉన్నాయి.